చాట్ జీపీటీతో మానసికంగా కనెక్ట్ అయితే అంతే సంగతులా? కబుర్లు చెబుతుంది కదా అని మనసు విప్పి మాట్లాడితే నిండా మునగడమేనా? చాట్ జీపీటీతో రహస్యాలు షేర్ చేసుకుంటే బతుకు బస్టాండేనా? సీక్రెసీ మెయింటైన్ చేయకపోతే జరగబోయే నష్టాలేంటి? నిపుణుల హెచ్చరికలేంటి? చాట్ జీపీటీ టెక్ ప్రియులకు ఎంతో ఇష్టమైన చాట్ బాట్. టెక్ రంగంలో ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. యూజర్లకు సమాచారాన్ని అందించడంలో సరికొత్త విప్లవం తీసుకొచ్చింది చాట్ బాట్. ఓపెన్ ఏఐ సంస్థ తీసుకొచ్చిన చాట్ జీపీటీతో ఏ సమాచారం కావాలన్నా క్షణాల్లో ఇచ్చేస్తుంది. అది కూడా ఖచ్చితత్వంతో. పనులన్నీ చాలా ఈజీగా జరిగిపోవడంతో చాట్ జీపీటీ సేవలను వినియోగిస్తున్న వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను తీసుకొస్తూ యూజర్లను అట్రాక్ట్ చేస్తూ వస్తున్న చాట్ జీపీటీ జెట్ స్పీడ్ తో దూసుకుపోతూ గూగుల్ కే సవాల్ విసురుతోంది. అయితే దేనికన్నా మితం హితం, అతి సర్వ వినాశనం అంటారు పెద్దలు. ఈ మాటలు చాలా మంది చాట్ జీపీటీ వినియోగదారులకు సరిగ్గా అతికినట్లు సరిపోతాయి. అవసరం ఉన్నా లేకున్నా చాలా మంది చాట్ జీపీటీ వాడేందుకు ప్రయత్నిస్తున్నారు. కొందరు ఇది ఎలా పనిచేస్తుందో తెలుసుకునేందుకే దీన్ని వాడుతున్నారు. నిజానికి మామూలు ఏ అసిస్టెంట్ స్థాయి నుంచి డిజిటల్ తోడుగా ఎదిగింది. మొదట్లో ప్రశ్నలు జవాబులు ఇవ్వటానికి, పనులను నిర్వహించడానికే డిజైన్ చేసినప్పటికీ ఇది ఇప్పుడు వెన్నంటే ఉంటూ మాట్లాడుకునే నేస్తంగానూ మారింది. మనుషుల మాదిరిగా వీలైతే 4 మాటలు అంటూ మాటామంతికి వీలు కల్పించడంతో పాటు పిచ్చాపాటిగా ముచ్చటించుకోవటానికి వీలు కల్పిస్తోంది. విద్యార్థులు, వృత్తి నిపుణులు సహా చాలా మందికి ఇది ప్రియమైన నేస్తంగా మారింది. అయినా ఎంత ఉపయోగకరమైనదైనా చాట్ జీపీటీతో కొన్ని విషయాలు పంచుకోకపోవడమే మంచిదంటున్నారు టెక్ నిపుణులు. దీన్ని బాధ్యతాయుతంగానే వాడుకోవాలని, గోప్యతకు భంగం కలగకుండా జాగ్రత్త పడాలని హెచ్చరిస్తున్నారు. చాట్ జీపీటీతో చాటింగ్ లో పడి పూర్తి పేరు, చిరునామా, ఫోన్ నెంబర్, బ్యాంకు వివరాలు, పాస్వర్డ్ల వంటివేవి చాట్ జీపీటీతో షేర్ చేసుకోవద్దంటున్నారు నిపుణులు. నిజానికి ఏ మోడళ్లు డేటాను స్టోర్ చేసుకోకపోయినప్పటికీ మన జాగ్రత్తలో మనం ఉండాలంటున్నారు. ముఖ్యంగా వ్యక్తిగత రహస్య విషయాలను ఆన్లైన్లో చర్చించేటప్పుడు అప్రమత్తంగా వ్యవహరించాలంటున్నారు. చాట్ బాట్ ను ఆర్థిక సలహాదారుగా ఉపయోగించుకునేటప్పుడు చాలా అలర్ట్ గా ఉండాలని అలర్ట్ చేస్తున్నారు. చాట్ జీపీటీకి వెల్లడించే విషయాలు సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉందంటూ హెచ్చరిస్తున్నారు. చాట్ బాట్లు మనుషులు కావు కాబట్టి అవి మీ రహస్యాలను గోప్యంగా ఉంచుతాయని నమ్మటం సరికాదంటున్నారు. ఇక మనలో చాలా మంది ఆరోగ్య సలహాల కోసం చాట్ జీపీటీని ఆశ్రయిస్తూ ఉంటారు. అయితే ఏ డాక్టర్ కాదని వాటిని ఆరోగ్య సలహా అడగటం, బీమా నెంబర్లు లేదా వైద్య సమాచారాన్ని పంచుకోవటం సరికాదంటున్నారు. అలాగే న్యాయ సలహాలకు కూడా చాట్ జీపీటీని ఆశ్రయించకపోవడమే మంచిదంటున్నారు. రహస్యంగా ఉంచాల్సిన ఆఫీస్ డాక్యుమెంట్లు, బిజినెస్ సీక్రెట్స్, వ్యాపార ప్రణాళికలను చాట్ జీపీటీలో పంచుకోవడం వల్ల సైబర్ సెక్యూరిటీ ముప్పులు పొంచి ఉండొచ్చని, కాబట్టి కంపెనీ రహస్య సమాచారాన్ని భద్రంగా కాపాడుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మీటింగ్ వివరాలను క్రోడీకరించడం వంటి పనులకు చాట్ బాట్ ను వాడుకోవటం వల్ల తెలియకుండానే వివరాలు బయటకు పొక్కచ్చు. ఆ మధ్య శాంసంగ్ ఉద్యోగులు కోడింగ్ కోసం చాట్ జీపీటీని వాడుకున్నప్పుడు కంపెనీకి సంబంధించిన వివరాలు బయటకు పొక్కాయి. దీంతో ఏ చాట్ బాట్ వాడకం మీద నిషేధం విధించాల్సి వచ్చింది. భవిష్యత్తు పెట్టుబడులను అంచనా వేసేలా ముఖ్యమైన జీవిత నిర్ణయాలు తీసుకోవడానికి కూడా ఏఐని ఆశ్రయించకూడదు. అందుకే వాటికి అనుగుణంగా ఏఐని డిజైన్ చేయలేదు. ఆలోచనలను, సంఘటనలను పంచుకోవటానికి ఏఐ ఎంతగా తోడ్పడినప్పటికీ ఇది కేవలం ఏఐ మోడలే కానీ అంతరంగిక స్నేహితుడు కాదన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలి. అంతేకాని మనసుకు నచ్చింది కదా అని మనసు విప్పి అన్ని విషయాలు చాట్ జీపీటీతో షేర్ చేసుకుంటే నిండా మునిగిపోవటం ఖాయమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.